అందుకే కదా మరి ఆవిడ సిగ్గుపడుతున్నారు. నేను చెప్తా. భార్గవ్ నీకేది బాగుంది? బాస్కెట్. ఓకే. యాక్చువల్గా 2 ఐటమ్స్ కూడా చాలా ఈజీ ఐటమ్స్ అండ్ రెగ్యులర్గా అందరూ ట్రై చేసే ఐటమ్సే కదా. సో ఈ రెండిట్లో కూడా అన్నీ సరిగ్గా సరిపోయి పర్ఫెక్ట్ కాంబినేషన్లో, అంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యి ఉన్నది ఏదంటే చెప్పాను. అమ్మాయి కొట్టేస్తారేమో, అయినా కూడా తప్పట్లేదు నాకు. మరి బాస్కెట్స్ బాగున్నాయి. థ్యాంక్స్ అండి. నాకు ఈ టమాటా బాస్కెట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ నచ్చాయి అనమాట. ఓకేనా? అంటే 2 కూడా అందరికి అంటే తెలిసిన ఐటమ్సే, కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు అఫ్ కోర్స్. కానీ రెండిట్లో కూడా కరెక్ట్గా అన్ని సరిపోయి ఉప్పు కారం అండ్ వేసిన మసాలా కానీ ఎవ్రీథింగ్ అంతా ఇందులో పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ దాంట్లో మీరు యాక్చువల్గా అదేంటి టమాటా టేస్ట్ ఎక్కువ తెలియదు అన్నారు, కానీ టమాటా టేస్ట్ ఎక్కువ డామినేట్ చేసింది. హైబ్రిడ్ టమాటా అయితే బాగుండేదండి, మీరు దేశవాళీ టమాటా తీసుకొచ్చిన మళ్ళీ. ఇప్పుడు తప్పంత నాదేనా? తప్పు నాదేనా? అంటే మరి మీరు అప్పుడు హల్వా కాకుండా ఇంకేమైనా చెయ్యాలి. ఇలాగ బాస్కెట్ లో సూట్ అవుతుంది అంతేనా? అంటే సూప్ మరీ నార్మల్ గా కదా, నేను కూడా అప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సరే పోన్లేండి, ఏదైతే ఏమి యాక్చువల్గా అంటే ఆవిడ ఒక ఐడియా ఇచ్చారు, మీరైతే బెంగళూరుతో ట్రై చేయండి, బెంగళూరు టమాటాలతో. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి ప్రమీల గారు, మీకు కూడా శ్రీదేవి గారు చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ప్రమీల గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ అండి. ఈటీవీ అభిరుచి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూద్దాం ఎలా ఉందో ఇది. ఓకే శ్రీదేవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్స్ అండి. చూద్దాం ఎలా ఉందో ఇది. ఓ మీకు గ్రీన్ అంటే ఇష్టం కదా, అదే అందుకే తీసుకొచ్చాను నేను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్ అండి. బాయ్. చూసారు కదండి టొమాటోస్ వాటి 2 గురించి వంటని. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఐటమ్స్. ట్రై చేయండి మీరు కూడా. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి రాజమండ్రిలో ఇవాళ మన ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించే వంటల్ని మాకు చేసి చూపించాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే SMS చేయండి. డీటెయిల్స్ అని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. ఇది రాజమండ్రిలో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ రోజు మనం చూసిన 2 మంచి ఊరించే వంటలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖం పైన మొటిమల మచ్చలతో బాధపడేవారు మచ్చలు తగ్గడానికి ఈ చిట్కా ఫాలో అయ్యి చూడండి. నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపైన క్రమం తప్పకుండా అప్లై చేయండి. ఇలా చేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి. చిట్కా చూశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన అన్ని వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిండి వంటలు చూసిన కొత్తిమీర పలావులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కొత్తిమీర కరివేపాకు అనేవి 2 మనం వంటకంలో నిత్యం వాడే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆకుకూరలు. 2 కూడా చాలా మంచిదండి. కానీ 2 మనం 90% ఎలా వాడుతామంటే ఫ్లేవర్ కొరకు వాడుతూ ఉంటాము. అలా కాకుండా అవి కూడా మనం తినాలి అనే ఒక మైండ్ సెట్తో మనం వంట చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా ఇలాంటి రైస్ ఐటమ్స్తో. కొత్తిమీరలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పోషకులు ఏంటంటే విటమిన్ సి, అలాగే పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంది. గుండె జబ్బు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి, అంటే హార్ట్ అటాక్, బైపాస్, యాంజియోప్లాస్టియో ఏదైనా కానివ్వండి, గుండె ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ వీక్ అయింది అన్న వాళ్ళకి విటమిన్ సి గనక ఇస్తే ఆ హార్ట్ ఫంక్షన్ కొంచెం మెరుగ్గా ఉంటుంది అని రీసెర్చ్, అంటే రీసెంట్ పరిశోధన తేలుస్తుంది అనమాట. సో మనకు విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తెలుసు, యాంటీ ఆక్సిడెంట్ అని తెలుసు. ఇలా హార్ట్ ఫంక్షన్ కూడా మెరుగ్గా తీర్చిదిద్దుతుందంటే తప్పకుండా దాన్ని డైట్లో వాడాలి. కొత్తిమీర పలావ్లో నిజంగా అన్నీ బాగున్నాయి, కానీ నేను డ్రై ఫ్రూట్స్ని కుకింగ్లో వాడడానికి అంతగా ప్రిఫర్ చేయను. ఇప్పుడు క్యాష్యూ నట్ అనేది అలాగే తింటే బెటర్ అండి. 3-4 ఇలా కుక్ చేసుకొని
దాన్ని అలా వాడుకోవడం అనేది డెఫినెట్గా నేను ఎందుకో అగెన్స్ట్, నాకు అది అంత మంచి పద్ధతి కూడా కాదు అనిపిస్తూ ఉంటుంది. సిమిలర్గా మనం చిటికలో చేసేద్దాంలో చూసిన ఆ ధనుర్మాస ప్రసాదాల వరుసలో ఈ ఖోవా డ్రై ఫ్రూట్ రోల్స్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా హై క్యాలరీ ఉంటుంది, అంటే 100 గ్రామ్స్ అనేవి చాలా తక్కువ, ఎంత ఉంటుందన్నమాట. అది మనకు 600 కిలో క్యాలరీస్ ఇస్తుంది, అంటే 2 పూట్ల భోంచేసిన దానికి సమానం. ఇలా స్వీట్స్ మాత్రం తీసుకోవడం కరెక్ట్ పద్ధతి కానే కాదు. అది కూడా కొవ్వా, ఇంకా షుగరు, ఘీ ఇవన్నీ వాడడం మూలాన ఏమవుతుందంటే మరీ హై క్యాలరీ అయిపోతూ ఉంటుంది. పార్టీ టైంలో కూడా ఇలాంటివి తినచ్చా నిజంగా నాకు తెలియదు. ఒకవేళ తింటే కూడా మీరు క్వాంటిటీ మాత్రం చాలా చాలా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ కంట్రోల్ అనేది మనకు రావాలి. అది ఎలా వస్తుందంటే రీఅష్యూరెన్స్తో ఇది మనకు అవసరమా కాదా అనే ఒక డిస్కషన్ అంతా మనం పెట్టుకున్నప్పుడు ఒక చిన్న పీస్ తీసుకొని ఆపేయగలము. సో పోర్షన్ కంట్రోల్ అనేది మనకు ఇలాంటి ఐటమ్స్లోనే ఇంపార్టెంట్, మంచిది, బట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోరాదు. సో ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పాను కాబట్టి బాగా అలాగే వాడుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో చూసిన టొమాటో బాస్కెట్, టొమాటో హల్వా, డెఫినెట్గా టొమాటో బాస్కెట్ ఫార్ బెటర్ దెన్ టొమాటో హల్వా. టొమాటో హల్వా అసలు ఏమైనా ఉందా? ఇంకా పోషకాలు అన్నీ కూడా మనము దాన్ని మాస్క్ చేసినట్టే, అంటే టమాటో టేస్ట్ కనపడదు. మనకి ఏ హల్వానా తీసుకోండి మీరు, అందులో వాడిన గుమ్మడికాయో టమాటోలో ఏమైనా కానివ్వండి, మనకు ఆ టేస్ట్ రాదు. ఆ టేస్ట్ రానప్పుడు అందులో పోషకాలు లేనట్టే. సో మనకి ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు. ఏంటంటే ఏ ఒక ఐటెం తీసుకున్నా ఏం తింటున్నావు అనేది మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేయగలగాలి. అలా రికగ్నైజ్ చేస్తే కుకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా జరిగినట్టే. అలా రికగ్నైజ్ చేయకపోతే ఇక అందులో అనవసరపు విషయాలు చాలా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. టొమాటో బాస్కెట్ సూపర్బ్ అండి. అది గనక టమాటో, పచ్చి బఠానీలు, క్యారెట్, పన్నీర్, సూపర్బ్ ఈవినింగ్ స్నాక్, ఎక్సలెంట్. యాక్చువల్లీ టమాటోలో చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. రీసెంట్ అని కాదు, రీసెర్చ్ చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే పచ్చి బఠానీలు తీసుకుంటే ఎక్కువ ఇన్సులిన్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది. ఈ మెరుగ్గా ఉండడం ఏంటంటే ఇప్పుడు సమస్య, ఈ జనరేషన్లో ఈ లైఫ్ స్టైల్లో వచ్చిన సమస్య ఇన్సులిన్తో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదని, షుగర్ అని, డయాబెటీస్ అని, ఇవన్నిటికీ మూల కారణం మనకు ఇన్సులిన్తో ప్రాబ్లమే. సో ఇన్సులిన్ ఫంక్షన్ మెరుగ్గా చేయగలదు అంటే ఇంకా అలాంటి పదార్థాలు మనకు దివ్య ఔషధం లాగానే. సో ఈ పచ్చి బఠానీలు కూడా మనం స్ప్రౌట్ చేసుకుంటే ఇంకా సూపర్. సో ఇలాంటి ఐటమ్స్ డెఫినెట్గా చూసినప్పుడు నాకు కూడా నోట్ చేసుకొని ట్రై చేయాలనిపిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి రెసిపీ అండి. సో ఇవాళ మనం 2 చాలా చక్కటి రెసిపీస్ చూసాము, కొత్తిమీర పలావు అలాగే టొమాటో బాస్కెట్. ఇవి 2 చూసారా, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, తినడానికి కూడా చూడగానే తినాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మన కళ్ళు కూడా ప్లీజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నెయ్యి రుచి రెట్టింపు అవ్వాలి అంటే దాన్ని కాచి దించే ముందు 1 టీ స్పూన్ మజ్జిగ కనుక వేసి కలిపితే నెయ్యి రుచి రెట్టింపు అవుతుంది. రాజు గారు, ఈ రోజు మాకు 2 మంచి మంచి వంటకాలు తయారు చేసి చూపించారండి. కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ అలాగే కొత్తిమీర పులావ్, 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు కోరుకునే వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.